వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నంలో ఏర్పాటు చేసిన పేదల సేవలో కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నీవల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. సో ఏలూరులో చంద్రబాబు సభపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ భార్గవ్. సోని, అటు సీఎం చంద్రబాబు ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ప్రజావేదిక సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ముందుగా ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గోపీనాథపట్నంలో అక్కడ ఒక మహిళకు పెన్షన్ 10,000 రూపాయలు అందజేసి ఆ కుటుంబంతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి స్వయంగా నేరుగా కూడా ప్రజావేదికకు హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి స్టాల్స్ ను కూడా చంద్రబాబు పరిశీలించారు. అలాగే ఏలూరు తివాచీ పరిశ్రమలను కూడా సంబంధించినటువంటి స్టాల్స్ ను ఆయన పరిశీలించి ఆ తర్వాత ప్రజావేదికలో పాల్గొన్నారు. ఇక్కడ T4 కార్యక్రమంలో భాగంగా అటు పేదలకు సంబంధించి అభివృద్ధి చేసే దిశగా దాతలు ఎవరైతే ఉంటారో వారిని కూడా సన్మానించేటువంటి కార్యక్రమంలో కూడా ఈ రోజు ఆయన పాల్గొన్నారని చెప్పొచ్చు. అటు మంత్రి నాదెండ్ల మనోహర్ పార్థసారథితో పాటు జిల్లాలోని నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలను అలాగే ప్రభుత్వ పథకాలను కూడా చేరవేసే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది, అలాగే ప్రజలు ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలనేటువంటి అంశాలపై కూడా ప్రజావేదిక బహిరంగ సభలో కూడా చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి కూడా బయలుదేరి పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొని సాయంత్రం 4 గంటలకు తిరిగి మంగళగిరికి సంబంధించి కూడా ఆయన పర్యటన వెళ్లే విధంగా షెడ్యూల్ అయితే ఉంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కలిసేందుకు పెద్ద ఎత్తున కూడా మహిళలు, స్వయం సహాయక సంఘాలు కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. శివాని, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.